వాస్తవంగా ఒక విదేశీయుడు మన దేశంలోకి వచ్చినప్పుడు అతన్ని కనుక మనం ప్రభుత్వానికి అప్పచెప్పకుండా మన ఇంట్లో ఉంచుకున్నా, మనం పని చేయించుకున్నా మనం క్రిమినల్ అవుతాం. కేస్ అవుతది. అరెస్ట్ అవుతది. జైలు అవుతది. అలాంటిది వాళ్ళని ఈ దేశంలోకి రానీయడమే కాదు, వాళ్ళందరికీ కూడా ఫేక్ వీసా అదే ఫేక్ ఐడీ కార్డులిచ్చి, వాళ్ళు ఈ దేశంలోనే పుట్టినట్టుగా ఐడీ కార్డులిచ్చి, ఓటర్ ఐడీ కార్డులు, ఆ తర్వాతన ఆధార్ కార్డులిచ్చి, అరాచకం చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది అత్యంత కీలకం. ఇప్పుడు మమతా బెనర్జీ భయం అదే. మమతా బెనర్జీ గనక రేపు పొద్దున బెంగాల్‌లో ఇప్పటికి లెక్క ప్రకారం 52 లక్షల ఓట్లు తీసేశారు. ఇవన్నీ ఫేక్. ఇవి కాకుండా ఇంకొక 30 లక్షల ఓట్లు స్క్రూటినీలో ఉన్నాయి. మళ్ళీ చెక్ చేస్తున్నారు అవన్నీ గూడా. దాంతో భయపడిపోతుందావిడ. రేపు పొరపాటున గనక అక్కడ ఈవిడ మళ్ళీ నేనే గెలుస్తాననుకుంది గానీ ఇప్పుడు భయమేస్తోంది. పొరపాటున ఈవిడ ఓడిందంటే, అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చిందంటే, ఇది కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు కాదు, రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపిస్తది. అప్పుడు మమతా బెనర్జీ అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది ఇప్పుడు ఆమె అసలు భయం.